హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త అండి. ప్రభుత్వం సంచలన నిర్ణయం అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కెరీర్ పరంగా ఎదురవుతున్న ఇబ్బందులను తొలగిస్తూ పదోన్నతులు మరియు బదిలీలపై ఫ్రీజింగ్ సమస్యను జూలై 5వ తేదీ వరకు పొడిగించిన విషయం మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక గొప్ప శుభవార్త మరియు ఊరట కలిగించే వార్త వెలువడింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పదోన్నతులు మరియు బదిలీల విషయంలో ఒక అత్యంత కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకొని వారి కెరియర్ ఎదుగుదలకు ఉన్న అడ్డంకులను తాత్కాలికంగా తొలగించింది. సాధారణంగా ప్రభుత్వ యంత్రాంగంలో కొత్త నిబంధనలు లేదా వ్యవస్థలు అమల్లోకి వచ్చేటప్పుడు పాత ప్రక్రియలను నిలిపివేస్తారు. దీనినే ఫ్రీజింగ్ అని అంటాము. గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ఈ నెల 25వ తేదీ నుండే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల పదోన్నతులు, పోస్టుల అప్‌గ్రేడేషన్ మరియు బదిలీలపై ఈ యొక్క ఫ్రీజింగ్ నిబంధన అమలు కావాల్సి ఉంది. అంటే జూన్ 25 తర్వాత ఏ ఉద్యోగికి ప్రమోషన్ అనేది రాదు. అలాగే ఒక చోటు నుండి మరొక చోటుకు బదిలీ అయ్యే అవకాశము ఉండదు. కానీ ఈ నిర్ణయం వల్ల వేలాది మంది అర్హులైన ఉద్యోగులు తమకు రావాల్సిన పదోన్నతులను కోల్పోయే ప్రమాదము ఏర్పడింది. దీనిని గమనించిన వివిధ ఉద్యోగ సంఘాలు వెంటనే స్పందించి ప్రభుత్వ పెద్దలను సంప్రదించాయి. అమరావతి సచివాలయంలో దాదాపు 16 ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఉన్నతాధికారులు ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ యొక్క సమావేశంలో ఉద్యోగ నేతలు తమ గోడును వెళ్లిబోసుకున్నారు. ముఖ్యంగా జూన్ 30వ తేదీన ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పదవీ విరమణ పొందుతూ ఉంటారు. ఒక ఉద్యోగి రిటైర్ అయినప్పుడు ఆ స్థానంలో మరొకరికి ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ జూన్ 25 నుండే ఫ్రీజింగ్ నిబంధన విధిస్తే జూన్ 30వ తేదీన ఖాళీ అయ్యేటటువంటి వేలాది పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయడం సాధ్యం కాదు. దీనివల్ల సీనియర్ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సంఘాలు వాదించాయి. కానీ విజ్ఞప్తులను సానుకూలంగా పరిగణలోకి తీసుకున్నటువంటి ప్రభుత్వం ఫ్రీజింగ్ గడువును జూలై 5వ తేదీ వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఒక 10 రోజుల గడువు పొడిగింపు అనేది ఉద్యోగులకు ఒక పెద్ద గొప్ప వరంగా మారింది. ఈ యొక్క నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో నిలిచిపోయిన పదోన్నతుల ప్రక్రియ మళ్లీ ఊపందుకోనుంది. సాధారణ పరిపాలనా శాఖ జీఏడీ ఈ మేరకు ఒక సవరణ మెమోను అయితే విడుదల చేసి అన్ని శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలైతే జారీ చేసింది. జూలై 5వ తేదీలోపు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పదోన్నతి కల్పించాలని, అలాగే అవసరమైన చోట్ల పోస్టింగ్ అప్‌గ్రేడేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని అయితే ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్తగా అమల్లోకి రాబోతున్న రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 కోసం సర్వం సిద్ధం చేసి క్రమంలో ఈ మార్పులైతే అనివార్యమయ్యాయి. అంటే ఈ యొక్క కొత్త ఉత్తర్వుల ప్రకారంగా జోనల్ వ్యవస్థ మరియు జిల్లాల వారీగా క్యాడర్‌లను పునర్వ్యవస్థీకరించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రక్రియ మొదలయ్యే ముందే పెండింగ్‌లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రమోషన్‌లను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా జూన్ 30వ తేదీ నాటికి రిటైర్ అయ్యే వారి వల్ల ఏర్పడేటటువంటి ఖాళీలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమోషన్‌ల ద్వారానే భర్తీ చేయాలని ప్రభుత్వం అధికారులనైతే ఆదేశించింది. అయితే మరి దీనికోసం ప్రతి శాఖలో డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ డీపీసీ సమావేశాలను యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాలని ప్రభుత్వం పేర్కొంది. డీపీసీ సమావేశాలు నిర్వహించడం ద్వారానే ఉద్యోగుల సర్వీస్ రికార్డులను పరిశీలించి వారికి పదోన్నతులు కల్పిస్తారు. ఈ యొక్క ప్రక్రియలో ఎక్కడా కూడా జాప్యం జరగకూడదని అవసరమైతే బదిలీలు మరియు డెప్యుటేషన్‌లను కూడా అనుమతించనున్నట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. మరి దీనివల్ల ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళన తొలగిపోయి వారిలో కొత్త ఉత్సాహం అయితే నెలకొంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది ఉద్యోగుల కుటుంబాల్లో సంతోషం అయితే వ్యక్తమవుతోంది. ఎందుకంటే పదోన్నతి అనేది కేవలం హోదా మాత్రమే కాదు, అది వారి ఆర్థిక స్థితిగతులను కూడా మెరుగుపరుస్తుంది. మొత్తానికి ఉద్యోగుల ప్రమోషన్లు మరియు బదిలీలపై విధించాలనుకున్న ఫ్రీజింగ్ గడువును జూలై 5 వరకు పొడిగింపు. ప్రభుత్వం మొదట జూన్ 25 నుండే ఫ్రీజింగ్ విధించాలని భావించిన ఉద్యోగ సంఘాల విజ్ఞప్తితో నిర్ణయం అయితే మార్చుకుంది. మరి జూన్ 30న పదవీ విరమణ చేసే ఉద్యోగుల వల్ల ఏర్పడే ఖాళీలను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేసేందుకు అవకాశం అయితే లభించింది.
డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ డీపీసీ సమావేశాలను యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 అమలుకు సంబంధించి ముందే ఈ యొక్క ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. అమరావతి సచివాలయంలో 16 ఉద్యోగ సంఘాల నేతలతో జరిపిన చర్చల ఫలితంగా ఈ యొక్క ఊరట లభించింది. పోస్టుల అప్‌గ్రేడేషన్ మరియు అవసరమైన చోట్ల బదిలీలకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వటం సంతోషకరం.